కాల్పులు మళ్ళీ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది మన విలేజెస్ మీద. మనం అనుకున్నాం కూడా. నేను ఇందాక ఈ డిబేట్ స్టార్టింగ్ లోనే అన్నాను, మళ్ళీ చీకటి పడుతుంటే ప్రేతాత్మలు ఈ తోడేళ్లు బయలుదేరుతాయి, ఏం జరుగుతుందో, ఈ రాత్రికి ఏం జరుగుతుందో, రేపు రాత్రికి ఏం జరుగుతుందో వీళ్ళు నమ్మడానికి నా ప్రోమోలోనే ఉందండి. ఇఫ్ యూ అబ్జర్వ్, నా ప్రోమోలోనే పాయింట్ ఇవాళ, ఇది నమ్మదగ్గ దేశమా, ఉన్మాదంతో ఊగిపోయే ఈ దేశాన్ని నమ్మొచ్చా అనే పాయింట్ నా పాయింట్లోనే ఉంది. సాంబా సెక్టర్, జమ్మూ కాశ్మీర్ సాంబా సెక్టర్లో పాకిస్తాన్ కాల్పులు జరుపుతోంది. ఇది ఎప్పటి వరకు దారితీస్తోందో ప్రధాని మోదీ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత కూడా పాకిస్తాన్ ఈ మాట దీనికి వచ్చిందంటే వాట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అనేది ఒక పాయింట్ అయితే, నేనేదో అది చేశాను ఇది చేశాను భయపెట్టి బెదిరించి లొంగ తీసుకున్నాను అని చెప్పి ట్రంప్ చెప్పిన మాటలకి పాకిస్తాన్ కూడా ఏకముక్కుతో తీసి పక్కన పడేసింది అనుకోవాలా? గిరిధర్ గారు, ఈ రకమైన కాల్పుల ఉల్లంఘనని ఇప్పుడు పాకిస్తాన్ చేస్తున్న ఈ కాల్పుల్ని ప్రధాని మోదీ ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత, వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ ఈ రకమైన కాల్పులకు తెగబడడాన్ని మనం ఎలా చూడాలి ఇప్పుడు? అంటే దీంట్లో 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, దీంట్లో చైనా హస్తం ఉందండి. చైనా ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ మొత్తం క్రెడిట్ తీసుకుంటే గానీ వాళ్ళు ఊరుకోరు. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ని ఏదో విధంగా ఎంబరాస్ చేసి ఆయనను అవమానపరచడం అనేది వాళ్ళ ధ్యేయం. పాకిస్తాన్ లో ఈరోజు పరిస్థితి ఏంటంటే అసీం మునీర్ కి నిజంగా వాళ్ళ కమాండర్స్ మీద ఫుల్ కంట్రోల్ ఉన్నదా అనేది పెద్ద ప్రశ్నగా మనం చూడాలి. ఎలా ఉంటది? వాళ్ళ డిఎన్ఏలోనే లేదు. ప్రభుత్వాధీనంలో సైన్యం ఉండడం, సైన్యవాధీనంలో ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళ డిఎన్ఏ అది. ఇంకా అంటే ప్రభుత్వం గురించి నేను మాట్లాడలేదు. వాళ్ళ కోర్ కమాండర్స్, తర్వాత ఫీల్డ్ కమాండర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. మన సరిహద్దుల్లో ఉన్నటువంటి లోకల్ కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసీం మునీర్ ఇచ్చినటువంటి ఆదేశాలను పాలిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే చైనా వాళ్ళకి ఏదో 1 మిలియన్ 2 మిలియన్ పైసలు ఇచ్చింది అనుకోండి, చైనా ఏం చెప్తే వాళ్ళు చేస్తారు. కాబట్టి అది ఎంత కూడా ఒక డ్రామా చైనా ఆడుతోంది. ఇన్ఫాక్ట్ మింగ మెతుకులు లేవు, మీసానికి సంపంగనూలు కావాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పాకిస్తాన్ ని ఈ పహల్గాం చేయించుతూ కూడా చైనానే. ఎందుకంటే వాళ్ళ కంపెనీలన్నీ భారతదేశానికి వచ్చేస్తున్నాయంటే భారతదేశం ఒక యుద్ధ భూమి అని చూపించాలని వాడు చేశాడు. అసీం మునీర్ వాడుకున్నాడు. అసీం మునీర్కి ఏదో పైసలు ఇచ్చాడు, అసీం మునీర్ ఈ ఘటన అంతా చేయించాడు. ఇంత దెబ్బ భారతదేశం కొడుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రోజు మీరు క్యాలిబ్రేటెడ్ గా చూడండి. మనకు నిన్న జరిగినటువంటి DGMO's ప్రెస్ మీట్ లో వాళ్ళు ఏం చేశారు, టర్కీని ఎక్స్పోజ్ చేశారు. అవును, ఇన్ఫాక్ట్ అంతకంటే ఒకసారి గిరిధర్ గారు, సారీ టు ఇంటరప్ట్ యూ అండి. గిరిధర్ గారు, ఎక్స్ట్రీమ్లీ సారీ టు ఇంటరప్ట్ యూ. ఒక్కసారి ఇప్పుడు ఈ కాల్పులు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, ఏ స్థాయిలో జరుగుతున్నాయి అనే దాని మీద ఒక్కసారి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అప్డేట్స్ ఇస్తారు. కృష్ణ, మళ్ళీ ఇంత జరిగిన తర్వాత ఒప్పందం వాళ్లే కాళ్ళబేరానికి వచ్చి ఇవాళ ఇద్దరు DGMOల మీద హాట్లైన్ టాక్స్ జరిగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు కాల్పులకు ఎందుకు తెగబడింది? ఎక్కడెక్కడ జరుగుతున్నాయి కాల్పులు? కృష్ణ, వీకే కొద్దిసేపు క్రితమే మనకి అంతున్నటువంటి సమాచారం, సాంబా సెక్టర్ లో పాకిస్తాన్ మరోసారి